తెలంగాణ బోనాలొచ్చే పుత్తడి వెలుగులు పుడమికి వచ్చే మస్తుగా జాతర చేస్తామమ్మో పోచమ్మ సల్లని సూపుల సక్కని తల్లివే మైసమ్మ లక్కోర్గాళ్లకు రుద్రకాళివే ఎల్లమ్మ లాల్ దర్వాజ్ మహంకాళివే తెలంగాణ బోనాలొచ్చే పుత్తడి వెలుగులు పుడమికి వచ్చే మస్తుగా జాతర చేస్తామమ్మో పోచమ్మ సల్లని సూపుల సక్కని తల్లివే మైసమ్మ లక్కోర్గాళ్లకు రుద్రకాళివే ఎల్లమ్మ లాల్ దర్వాజ్ మహంకాళివే ఐద్వారం పొగ్గలేసి బోనం కుండ బువ్వ వండి నైవేద్యం చేసేమమ్మ పోచమ్మ మాముడుపు గట్టేమమ్మ ఆ ఇంటి పడుచులు బోనం కుండ నెత్తిన పెట్టి నీ గుడికి చేరేరమ్మా మైసమ్మ మాముడుపులిచ్చేరమ్మా పిల్ల పాప సల్లంగా పాడి పంట పచ్చంగా ఉండేటట్లు చూడాలమ్మా బస్తి కల్లి ధూమ్ ధామ్ డప్పుల దరువుల తీన్మార్ తొట్లు గట్టి వచ్చేమమ్మ ఎటేట ముత్యపు నవ్వుల ముత్యాలమ్మవే బాలమ్మ పున్నమి వెలుగుల పుత్తడి పోచమ్మ తెలంగాణ బోనాలొచ్చే పుత్తడి వెలుగులు పుడమికి వచ్చే మస్తుగా జాతర చేస్తామమ్మో పోచమ్మ చల్లని సూపుల సక్కని తల్లివే మైసమ్మ లక్కోర్గాళ్లకు రుద్రకాళివే ఎల్లమ్మ లాల్ దర్వాజ్ మహంకాళివే ఐసమ్మ అంటే నీవు ఐస్ అయిపోతావంట దండాలు పెట్టేమమ్మ మైసమ్మ దండాలు దాటించమ్మా మా పడుచు కోరిల సిందేటి నవ్వుల్ నీ కంటి సలువేనమ్మా పెద్దమ్మ మా ఇంటి వెలుగేనమ్మా నిమ్మకాయల దండమ్మ నిమ్మలంగా ఉండమ్మ అండదండ నీవమ్మా పసుపు కుంకుమ బొట్టులు పెట్టి పచ్చని గాజులు చేతికి తొడిగి కళ్ళు సాకలు పోసేమమ్మ అమ్మల్లారా సల్లగ మమ్ము చూడాలమ్మో ఓ తల్లుల్లారా ఆదిశక్తి అంశలు మీరమ్మో తెలంగాణ బోనాలొచ్చే పుత్తడి వెలుగులు పుడమికి వచ్చే మస్తుగా జాతర చేస్తామమ్మో పోచమ్మ సల్లని సూపుల చక్కని తల్లివే మైసమ్మ లక్కోర్గాళ్లకు రుద్రకాళివే ఎల్లమ్మ లాల్ దర్వాజ్ మహంకాళివే తెలంగాణ బోనాలొచ్చే పుత్తడి వెలుగులు పుడమికి మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము ముక్కులే మొక్కినమమ్మ సల్లగా చూసే తల్లి నివే ఉడుపే కట్టినమమ్మ దివెనలిచ్చి ఏలాపే దుష్టుల పాలిత నీతి కాళిక దేవి రూపమే నిన్నే నమ్మే మాకే నువ్వు ఇంటి దైవమే నిమ్మకాయ దండా నీకు కళ్ళు చుక్క సాకము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము
తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము మొక్కులే మొక్కినమమ్మ చల్లగా చూసే తల్లి నువ్వే ఉడుపే కట్టినమమ్మ దీవెనలిచ్చి ఏలావే దుష్టుల పాలిట నీతి కాళిక దేవి రూపమే నిన్నే నమ్మే మాకే నువ్వు ఇంటి దైవమే పల్లె పల్లె పసుపు చూడు కుంకుమెంత అందము పట్టు చీర గట్టుకున్న మేడ కింద గంధము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము మొక్కులే మొక్కినమమ్మ చల్లగా చూసే తల్లి నువ్వే ఉడుపే కట్టినమమ్మ దీవెనలిచ్చి ఏలావే దుష్టుల పాలిట నీతి కాళిక దేవి రూపమే నిన్నే నమ్మే మాకే నువ్వు ఇంటి దైవమే పోతు రాజులొచ్చినారే అమ్మా నీకు దండము కొత్త కుండలల్లో నీకు దీపి బెల్లమన్నము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము మొక్కులే మొక్కినమమ్మ చల్లగా చూసే తల్లి నువ్వే ఉడుపే కట్టినమమ్మ దీవెనలిచ్చి ఏలావే దుష్టుల పాలిట నీతి కాళిక దేవి రూపమే నిన్నే నమ్మే మాకే నువ్వు ఇంటి దైవమే మారు డప్పులింటే ఆగనంది పాదము పోరగాడ్ల చిందుతోటి జాతరెంతో అందము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము కుండా మీద కుండా పెట్టి ఎత్తినాము బోనము తల్లి నిన్నే నమ్మినాము తెచ్చినాము బోనము మొక్కులే మొక్కినమమ్మ చల్లగా చూసే తల్లి నువ్వే ఉడుపే కట్టినమమ్మ దీవెనలిచ్చి ఏలావే దుష్టుల పాలిట నీతి కాళిక దేవి రూపమే నిన్నే నమ్మే మాకే నువ్వు ఇంటి దైవమే అలారాల బండి చూడు రంగమింకో వైపున అన్ని నీకే అందుకో వైపు మాకు దీవెనా కుండా మీద నవధాన్యాలు సరే సరే సరే
गणेशाय नमः। ओम मातृदेवताय नमः। ओम पितृदेवताय नमः। ओम गुरुदेवताभ्यो नमः। ओम श्री विष्णु रूपाय नमः शिवाय। ओम श्रीमात्रे नमः। ओम श्रीमात्रे नमः। ओम श्रीमात्रे नमः। మనసులో ఓం గణేశాయ నమః అని అనుకుంటూ ఉండండి. ఓం దేవే అనుకూలతా బల సిద్ధిరస్తో తదేవ లగ్నం సుదినం తారాబలం దైవాబలం విద్యాబలం చంద్రబలం తదేవ లక్ష్మీర్వతే త్రయంగే గోస్వరామి ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాహినివతే దీనామవిత్రేవతో శ్రీమన్ మన శ్రీకృష్ణ దగ్గర నమస్కారం చేసుకోండి. గ్లాసులో నీళ్ళు ఉండి ఎక్కడ పోయాయి? గ్లాసులో నీళ్ళు ఎక్కడ పోయాయి? అక్కడ రండి. గ్లాసులో నీళ్ళు వేయండి. లక్షణ వాసం చూడండి. ముద్దిష్టంతో ముద్దు విధాత ఏదే ముఖారకం ఏదే యమనో దేవ लक्ष्मीदेवी नमोस्तुते स्नानं समर्पयित्वा आपोष्टमय भुवस्तान ऊर्जे ददातनः महेरणाय पक्षते य पश्चिमतमरसत्सव्य भाजयते अनवृततेनो मातरः तस्मारङ्गमावो आपो यस्य निर्मला आपो यदाचनः हरिद्राणि कल्याण सौभाग्यदायिनी सुमङ्गले यं वदोदिमाकं समेत पश्यता हरिद्राणि समर्पयामि कुङ्कुमं सौवरं सर्वज्ञानं कुङ्कुमानि
యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత, జై యాదవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత. మొదట వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు మరియు పట్టణ నాయకులందరికీ మరియు వేదిక మీద ఉన్న మీరందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. మొదటగా నేను యాదవ సంఘం పట్టణ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు నా యొక్క ఇది మొదటి మీటింగ్. మొదటి మీటింగ్ మీ అందరూ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ముందుగా నేను నాకు జన్మనిచ్చినటువంటి మా అమ్మ మరియు మా నాన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ వల్లనే నాకు ఇప్పుడు ఇంత పెద్ద పోస్ట్ వచ్చింది. పట్టణానికి యాదవ సంఘంలో కుల పెద్దగా నాకు పోస్ట్ వచ్చింది. మా నాన్నగారి యొక్క సహకారం, సహాయ సహకారం లేకపోతే నాకు ఈ పదవి వస్తుందని కూడా నేను అనుకోలేదు. మొదటగా మా నాన్నగారికి ఈ సభాముఖంగా పాదాభివందనం చేయాలనుకుంటున్నాను. నా యొక్క ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క యాదవ పట్టణ యాదవ సంఘం అందరికీ మొదటగా నక్కా వెంకటేష్ బాబాయ్ గారు నన్ను గత 2 సంవత్సరాలకి వెళ్ళి నన్ను అధ్యక్షుడిగా ఉండాలని 2 సంవత్సరాలకి వెళ్ళి అడిగారు. కానీ నాకు అప్పుడు అంత అనిపించలేదు. మరి ఆ మద్దనమ్మ గారి గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆ యొక్క ఎక్కువ డెవలప్మెంట్ చూసి, అరే మళ్ళీ ఇది ఒక డెవలప్ అవుతుంది, ఇది ఒక సదావకాశం, నువ్వు ఎట్లా ఉండాలని చెప్పేసి మొదటగా నాకు నక్కా వెంకటేష్ బాబాయ్ గారు ప్రతిపాదించిన గ్రేడ్ అంతా బాగా చేసిండు. ఒకరోజు మొత్తం కుల పెద్దలందరినీ గురించి నన్ను అడిగారు. నేను కూడా వాళ్ళందరినీ కాదనలేక ఒప్పుకున్నాను. ఆ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నా. చాలా పెద్ద బాధ్యత నా మీద ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉంది. యాదవ సంఘంలో ఈ బిల్డింగ్ ఫస్ట్ స్లాబ్ వేసి ఉండేది. ఒకరోజు నేను, వెంకటేష్ బాబాయ్, మన వెంకటేష్ బాబాయ్, నాన్న నలుగురమే వచ్చినాం. అసలు మనకు ఒక సంఘం అంటూ లేదు, ఒక బిల్డింగ్ అంటూ లేదు. ఆడ స్లాబ్ వేసి ఉంది. నా భద్రుడు వెంకటేష్ బాబాయ్ అధ్యక్షత నువ్వు ఏం చేస్తావో తెలియదు, నా పేరు మీద అయితే ఒక బిల్డింగ్ నిలబెట్టాలని చెప్పేసి ఒక రోజు ఇంటి దగ్గర అడిగితే కాదని లేకుండా మేము నలుగురం వచ్చి ఈ స్లాబ్ కింద కూర్చొని జస్ట్ అట్లా అనుకున్నాం అంతే. నేను ఇట్లా ఇప్పిస్తాను, సిమెంట్ ఇప్పిస్తాను అని నలుగురం అనుకున్నాం. కింద స్టార్ట్ చేసాం. దాని తర్వాత చాలా మందిగా మన గెలవని యాదయ్య మామ, మరియు భద్రుడి యాదయ్య మామ, చాలా మంది కూడా తన ముందు ఎవరికి చెందిన సహకారం వాళ్ళు అందించారు. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ తయారైంది. ప్రతి ఒక్కరికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి సహాయ సహకారాలతో ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చోడానికి ఒక మీటింగ్ హాల్ లెక్క ఏర్పడింది. దీన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి నుంచి ఏ మీటింగ్ జరిగినా ఏం జరిగినా కానీ యాదవులు అందరం ఒక కాడ మీటింగ్ గ్యాదర్ కావడానికి ఒక సమావేశం దొరికింది మనకు. దీన్ని అందరం సద్వినియోగం చేసుకోవాలి. ఇన్ని రోజులు ఇక్కడ కూర్చోవాలన్నా కానీ యాదవులకు ఒక ప్లేస్ లేకుండా ఉండేది. కాబట్టి ఇదొకటి అందరి దయ వల్ల, అందరి కృషి వల్ల ఇదొకటి నిలబడ్డది మనకు. దీన్ని మనం నిలబెట్టుకుందాం అందరం కలిసి. యువకునిగా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చారు. అలాగే ప్రతి విలేజ్ లో కానీ మండలంలో కానీ మొదటి ప్రాధాన్యతగా యువకులకి కావాలి. యువకులకి ఇస్తే ఏంటంటే వాళ్ళ ఐడియాస్, వాళ్ళకి సంబంధించిన ఉన్నా కానీ నిరూపించుకుంటారు. ప్రతి ఒక్కరు మీరు తిరుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి యువతకు ఛాయిస్ ఇవ్వండి కొంచెం. నేను మొదటగా ఈ యాదవ సంఘం అధ్యక్షుడు అయినందుకు నాకు 2 ఉండే. ఫస్ట్ ఒకటి దేవరకొండలో సదన్ నిర్వహించాలని చెప్పేసి, రెండోది శ్రీకృష్ణుని టెంపుల్ నిర్మించాలి. దీనికి నా వంతు సహకారం నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ నాతో పాటు మీ అందరి సహకారం కూడా కావాలి. ఈ 2 నిర్వహించుకోవాలి. యాదవులో మొదటి పండుగ అంటే ఇప్పుడు సదన్ పండుగ ఎక్కడెక్కడో జరుగుతుంది. యాదవులు అత్యధికంగా ఉన్నాం మనం. ఎస్టీస్ తర్వాత మనమే ఉంది. ఈ సదన్ పండుగ నిర్వహించుకొని మన యొక్క ఐక్యత చాటుకోవాలి. శ్రీకృష్ణుని టెంపుల్ ఒకటి భారీ ఎత్తున ప్లాన్ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ అందరి సహకారం కావాలి. నా ఒక్కరిది కాదు, మీ ఒక్కరిది కాదు.
ప్రమాణ స్వీకారం మరియు మండల కమిటీ ఎన్నిక ప్లస్ నూతన భవనం కార్యక్రమం ప్రారంభోత్సవం, ఆ తర్వాత మన ఆరాధన మధ్యలమ్మ తల్లి గారి అక్కడ కార్యక్రమం, పూజ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒకటే రోజు పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి నల్లగాసు విజయ్ కుమార్ పట్టణ అధ్యక్షులు గారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, అలాగే గౌరవనీయులు పెద్దలు దేవరకొండ ఎంపీపీ సుదీర్ఘకాలంగా మన యాదవ్ కమ్యూనిటీకి చేదోడు వాదోడుగా మనకుంటూ అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తున్నటువంటి అన్న పెద్దలు గౌరవనీయులు నల్లగాసు జయయాదవ్ గారికి, ఉమా అడ్వకేట్ గారు వేదికగా రావాల్సిందిగా, అలాగే చాలా సీనియర్గా సుదీర్ఘంగా పనిచేస్తూ నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ మహోత్సవంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఎప్పుడు ఏ సమయం ఇక్కడ అడిగినా యాదవ సంఘానికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం సరే ముందుండి పనిచేస్తున్నటువంటి అన్న నక్క వెంకటేష్ యాదవ్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా గొడవల సొసైటీ అధ్యక్షులు సౌరమైన సుధాకర్ యాదవ్ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తపల్లి మాజీ అధ్యక్షులు జడ్పీటీసీ అన్న జింగిరి నరసింహన్ యాదవ్ గారికి, ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే వేదిక అవసరం. ఆ వేదిక లేకుండా ఏ కార్యక్రమం కూడా మనం చేయలేము. కాబట్టి మనకి ఈ వేదిక చాలా మన కమ్యూనిటీకి మన జాతికి చాలా అవసరం. ఇలాంటి వేదికలు ఉంటే అనేక సమావేశాలు పెట్టుకోవడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సమావేశం కావడానికి ఈ మందిరం ఇక్కడ ఈ పద్ధతులు తయారు చేయడానికి పూర్తిగా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మన పట్టణ నూతన అధ్యక్షులు విజయ్ కుమార్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పూర్తిగా అభినందనలు పూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు చేస్తున్నారు, ఇంకా రావాల్సిన చాలా మంది ఉన్నారు. వివిధ మండలాల నుంచి కూడా చాలా మంది యాదవ సోదరులు కూడా వస్తున్నారు ఇక్కడ మనకు తెలిసి. కాబట్టి ఇది మనం పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం నడిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. దానికంటే ముందు సమయపాలన ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఈ దేవరకొండ పట్టణ కమిటీకి సంబంధించినటువంటి నల్లగాసు విజయ్ కుమార్ అధ్యక్షులతో పాటు ఇంకే కొంతమందితో ప్రమాణ స్వీకారం ఏర్పాటు కార్యక్రమం చేసుకుందాం ముందుగా. ఆ తర్వాత వచ్చిన అతిథి తర్వాత మిగతా కార్యక్రమం నడుచుకుందాం. కాబట్టి ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. వారికి మనస్ఫూర్తిగా వేదిక మీద కావాల్సిన విజ్ఞప్తి వారిని ఉపాధ్యక్షులు గారు గిరమణి రమేష్ యాదవ్ ఉపాధ్యక్షులు గారు, సహాయ కార్యదర్శి వెల్లి నీరంజన్ యాదవ్ సహాయ కార్యదర్శి, గుండాల రాజు యాదవ్ సహాయ కార్యదర్శి, గుండాల వెంకటేష్ యాదవ్ సహాయ కార్యదర్శి గారు, శోభ మల్లేష్ యాదవ్ సహాయ కార్యదర్శి గారు, కొమ్మనవల్లి విజయ్ యాదవ్ గారు కోశాధికారి, గిరమణి యాదవ్ గారు, నేతాల నరసింహ యాదవ్ గారు, నేతాల గిరి యాదవ్ గారు, సహాయ కార్యదర్శి నేతాల గిరి గారు. పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పనిసరిగా మనం మన కమ్యూనిటీ కొరకు కొంత సమయం వెచ్చించాలి.
ఇలాంటి దేవాలయ కార్యక్రమం ప్రారంభోత్సవాలు పూజలు ఇవన్నీ కూడా చేసుకునే క్రమంలో ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశాన్ని కూడా యాదవ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులతో పాటు ఇంకా మనకి సంబంధించినటువంటి మన సహకారం అందినటువంటి ముఖ్య అతిథులు కూడా గౌరవ శాసన మండలి చైర్మన్ ఉత్త సుఖేంద్ర రెడ్డి గారిని, మన గౌరవ శాసనసభ్యులు మన బాలనాయక్ గారిని, ఇంకా నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమేంద్ర గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. మన వాళ్ళు కూడా త్వరలో కొద్ది నిమిషాలలో ఇక్కడ విచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం దయచేసి ప్రోగ్రామ్ ని ప్రారంభించుకోవడానికి ఆలస్యం కాకుండా మనం ముందుకు పోతా ఉన్నాం. మండలానికి సంబంధించినటువంటి యాదవులందరూ కూడా ఇంకా పెద్ద సంఖ్యలో రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ప్రారంభం కాలేదనుకుంటున్నట్టు ఇంకా రాలేదు కొంతమంది. ఇంకో అర్ధగంట సేపట్లో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చిన యాదవ సంఘ పెద్దలు, ఇక్కడికి వచ్చిన మిత్రులు, యాదవ సంఘ సోదరులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నల్గొండ జిల్లాలో గుడిపల్లి మండల అధ్యక్షులు వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాం. మనము ఇటువంటి అవకాశం దేవరకొండ నియోజకవర్గం రావడం మన సంతోషం. దీనికి గతంలో మాజీ ప్రెసిడెంట్ అయిన శివెంకటయ్య గారు, మన భజనమణి వెంకటయ్య గారు దీన్ని ఈ ప్లేసులు పట్టుకొని ఇన్స్ట్రుమెంట్ చేయించి అవి చేయించి ఇవి చేయించి ఒకసారి 5 లక్షలు వస్తే క్యాన్సల్ అయినాయి. మళ్ళా వస్తే సుఖేంద్ర రెడ్డి గారు 10 లక్షలు పెడితే మళ్ళీ దాన్ని పట్టుకుని అవి కూడా కింద మీద అయ్యేటట్టుగా నేను ఫోన్ చేసి అలానే 10 రోజుల్లో కొబ్బరికాయ కొట్టిన ఫస్ట్ అయితే రేపటి నుంచి కాంట్రాక్టర్ ఒక ఆయన మార్పు చేయాలంటే ఇంకో ఆయన పట్టుకొని ఫస్ట్ అయితే కింద అటు ఇటు తిప్పామని మా టౌన్ సంబంధించిన మాజీ అధ్యక్షుల కృషి చాలా వరకు ఉంది. మేము వాళ్ళు ఎప్పుడు పిలిచినా ఏం చేసినప్పుడు అందుబాటులో ఉన్నాం. మేము కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి మా వంతు పాత్ర చేసినాం. ఈ మన నలుగురు కూర్చునేదానికి అసలు వాస్తవానికి ఈ సమావేశ మందిరం పెట్టడానికి ప్రధాన కారణం కొండలే తెలియదు ఆ విషయం. వచ్చి ఏడో మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టాలంటే ఆయన వర్షం వచ్చింది, ఫుల్ వర్షం వచ్చింది. నేను పోయి ఆ మీటింగ్ కాడికి పోదామని పోయే లోపల వర్షం వస్తే నేను జాగ్రత్త ఇంట్లో కూర్చున్నా. అప్పుడు విజయుడు నేనున్నా అన్నాడు. ఈ విజయుడు ఇక్కడ మీటింగ్ అంటే ఏమో మన బిల్డింగ్స్ స్లాబ్ అనేది మీరు ఆడపోతే అన్నా బాబాయ్ నేనైతే మొత్తం ఇటుక ఇస్తాను చెప్పిండు. మొత్తం నేను ఇటుక ఇస్తాను ఫస్ట్ పునాది వాడు అనగానే ఇంకో ఆయన వచ్చి బోర్ వేయించిండు అన్న. ఇంకో ఆయన మా బాబాడి 20,000 మోటార్ ఇప్పించిండు. ఇంకా పని ఆగలే. మూడు అంతస్తులు పడేది పైన ఒక స్లాబ్ పడాలి. ఇది కూడా విజయ్ టౌన్ అధ్యక్షుడిగా ఉండు భవిష్యత్తులో నీకు అన్ని దేవుడు అందించిండు. పేదలకు కూడా పనిచేసే అవకాశం నీకు మన ద్వారా మన సంఘం ద్వారా కల్పించుకోవాలని చెప్పి ఆయన ఒక 6 నెలలకి 7 నెలలకి సంవత్సరం వెళ్ళి గీ కాకుండా అయినాక ఓకే అన్నాక నీ ఆధ్వర్యంలో
వేదికలో ఇచ్చిన నా తోటి యాదవ్ కుల పెద్దలకు ఆ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సోదరులారా, మరి ముఖ్యంగా దేవరకొండ అంటే సుమారు 30 సంవత్సరాల అనుభవంతో దేవరకొండ నియోజకవర్గంలో నేను కూడా ఒక అస్మాపూర్ బిడ్డగా నల్లగొండలో ఉన్నప్పటికీ అస్మాపూర్ బిడ్డగా నిరంతరం దేవరకొండ నా నియోజకవర్గం భావించి ఇక్కడ సేవ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న అందరి సోదరులతోటి నిరంతరం అన్ని కార్యక్రమాల్లో నేను భాగం పంచుకున్నాను. మరి ఈ ఎత్తున ముఖ్యంగా దేవరకొండ ఉన్నప్పటికీ అనుకున్న ఐక్యతలో ఎక్కడో చిన్న చిన్న లోపాలతోటి అనుకున్న కార్యక్రమాన్ని పూర్తిగా మేము సంఘ భవనాన్ని ఇంకా మధ్యస్థంలో ఉంచుతున్నాం. దాన్ని పూర్తి స్థాయిలో అమల్లో చేయలేదు. మీరు సోదరులు ఈ మధ్య కాలంలో ఎందుకంటే స్లాబ్ బిడ్డ కాడికి వస్తున్నాను పోతున్నాను చూస్తూనే ఉన్నాను. పెద్ద ఎత్తున కింద స్లాబ్ అయింది, తర్వాత బిల్డింగ్ స్లాబ్ అయింది. ఇవాళ ఇంత ఫిక్సింగ్ తోటి ఇంత మెరుగుదల కార్పొరేటెడ్ బిల్డింగ్ లేక మనం ఇంత పెద్ద ఎత్తున నిర్మించుకోవడం మన చైతన్యానికి, మన అభివృద్ధికి, మన అభివృద్ధి కాలంలో ముందరకు వెళ్తున్నానికి నిదర్శనం. మరి ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా దేవరకొండలో మరి అదృష్టం ఏంటంటే దేవరకొండలో ఉన్న యాదవ సోదరులు నల్లగొండ జిల్లాలో కూడా ఉన్నా కూడా పెద్ద ఎత్తున చైతన్యంతో ఇలా హైదరాబాద్ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించగలిగే స్థాయి దేవరకొండ బిడ్డలకు రావడం అది ఒక అదృష్టంగా మనం భావించాలి. ఈ కార్యక్రమం ముందుంటే మీరు అందరూ కూడా ప్రోత్సాహం చేస్తాం. రాబోయేలో కూడా మరి యాదవ్ సంఘం ఇంకోటి రాజకీయం కూడా మనం భవిష్యత్తు ఆలోచన చేసుకోవాల్సింది. రాబోయే ఎన్నికల్లో రాబోయే వైఫల్ దేశంలో దేవరకొండ జనరల్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ అయినాడు కూడా ఇదే ఉత్సాహంతో రాబోయేలో మనందరినీ ముందరికి వెళ్ళి రాబోయేలో మన ప్రజాప్రతిని మనం ఎన్నిక చేసుకొని సాధించుకొని రాజకీయంగా దేవరకొండ నుంచి ఒక చైతన్యవంతంగా ముందరికి వెళ్ళాలని కోరుతూ ఇంకా పెద్ద ఎత్తున దేవరకొండ పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం మరియు మధ్యలమ్మ దేవాలయం ప్రారంభోత్సవం మన అఖిలభారత యాదవ సంఘం బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ ఈ రోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి విజయ్ కుమార్, అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న యాదవ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా దేవరకొండ కాన్స్టిట్యూషన్ లో మన యాదవ్ అంటే ఒక మంచి పేరు ఉన్నది. మనమందరం ఒక ఐక్యతగా అందరం ఏ పిలిపించినా కూడా ఒక యూనిటీగా ఉంటాం అనేది అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసు. దానికి నిదర్శనమే ఈ రోజు మనందరం కూడా ఇక్కడ ఒక సంఘటితంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇంత మంచి భవనాన్ని ఏర్పాటు చేసుకున్న మనందరం కూడా ఈ భవనాన్ని సహకరించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమ అధ్యక్షులు విజయ్ కుమార్ గారు మరియు స్టేట్ మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు ఏడుకొండ యాదవ్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ యాదవ్ గారు, సోదరుల యాదవ్ గారు మరియు నరసింహ యాదవ్ గారు, ఎల్వి యాదవ్ గారు, మరి యాదవ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, మరి వేదిక కార్యక్రమానికి విచ్చేసిన యాదవ్ బంధు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు జిల్లా తర్వాత మన నియోజకవర్గంలో ఈ యొక్క భవనం చేసుకోవడం శుభ సూచకం. అందులో ఈరోజు జానబాబు కానీ వారి కుమారుడు కానీ వెంకటేష్ బాబు కానీ చాలా, ఎందుకంటే వారు ఈ దేవరకొండ టౌన్లో ఉన్నటువంటి మాజీ అధ్యక్షుడు ఎందుకంటే వారు దగ్గర ఉండి కూడా మన యొక్క భవనానికి అన్ని విధాలుగా అందరి యొక్క సహాయక సహకారాలు తీసుకొని వాళ్ళు ఈ స్టేజ్కి అంటే దాదాపుగా 12 నియోజకవర్గాలలో నల్గొండ జిల్లా తర్వాత ఎక్కడ కూడా లేదు, మన భవనమే. వారికి ముందుగా మన యాదవ సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన సంఘ భవన ప్రారంభోత్సవం మరియు గంటి మధ్యలమ్మ గుడి దగ్గర వారి మైసమ్మ విగ్రహ ఆవిష్కరణం తర్వాత భోజనాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దలందరూ వారి సభాధ్యక్షులు నల్లగారు విజయ్ కుమార్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్ గారికి, పెద్దలు సుధాకర్ యాదవ్ గారికి, మాజీ ఎంపీ శ్రీనివాస్ యాదవ్ గారికి, ఎల్వి యాదవ్ గారికి, వెంకటేశ్వర గారికి, నక్కాయ వెంకటేశ్వర గారికి ప్రసాదించే విషయం ఏంటంటే ఇటువంటి భవనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మన జిల్లాలో హెడ్కోటర్లో అది ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే వెంకటేశ్వర గారు చెప్పారు. మరి అది త్వరలో ఇంత మంచి భవనాన్ని ఒక కాన్స్టిట్యున్సీ హెడ్కోటర్లో నిర్మించుకోవడం ఇది చాలా అభినందనీయం. దీనికి రాజబాబు కష్టపడ్డ ముగ్గురు జాన్ యాదవ్ గారికి,
వర్గాలు కూడా కలుపుకొని మరి ఖచ్చితంగా మన వాళ్ళ ఐక్యతతో పదవులు సాధించాలి. అది జరగబోయేటువంటి ఇక్కడ జరిగే సమావేశం మన యాదవ అవ్వాలి కూడా మన ప్రజాప్రతినిధులు మొత్తం కూడా ఈ వేదిక వెళ్ళిపోయేంత సంఖ్యలో ఉండాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ మరి యాదవ సంఘంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా యాదవ సంఘంలో జిల్లా అధ్యక్షులు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు ఉచ్చర్ల ఏడుకొండ అఖిల భారత యాదవ మహాసభ దేవరకొండ మండలం దేవరకొండ పట్టణ కమిటీ ప్రమాణ స్వీకారానికి తర్వాత యాదవపురం ప్రారంభోత్సవం మరియు మధ్యలమ్మ తల్లి స్వామివారి పూజా కార్యక్రమం వీటన్నిటిలో పాల్గొనడం ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు పెద్దలు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుధీర్ గారికి, గౌరవనీయులు పెద్దలు దేవరకొండ శాసనసభ్యులు నేనవతు బాలనాయక్ గారికి, పెద్దలు గౌరవనీయులు నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నుకోబడినటువంటి మన ప్రియతమ యాదవ సోదరులు మెల్లికంటి సత్య యాదవ్ గారికి, నా రాష్ట్ర కార్యదర్శి సోదరులు రోగి గోవర్ధన్ యాదవ్ గారికి, రాష్ట్ర నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లా చీఫ్ రీడింగ్ సొసైటీ యూనియన్ చైర్మన్ పెద్దలు సోమపల్లి సుధాకర్ యాదవ్ గారికి, పెద్దలు గౌరవనీయులు మార్కెట్ మాజీ చైర్మన్ జెడ్పీటీసీ పెద్దలు జంగి నరసింహ యాదవ్ గారికి, యాదవ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు తలాల పరమేశ్ యాదవ్ గారికి, పెద్దలు గౌరవనీయులు ఎల్వి యాదవ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ గారికి, అలాగే దయచేసి
పట్టణంతో పాటు పిఏపల్లి, డిండి, గుడిపల్లి, చింతపల్లి, తర్వాత అన్ని మండలాల నేరేడుకొమ్ము, చందంపేట అన్ని మండల యాదవ సంఘం అధ్యక్షులకు, అలాగే వివిధ పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖులకు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి యాదవ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే నల్గొండ జిల్లా సీనియర్ నాయకులు, పట్టణ ప్రముఖులు, మాజీ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క వెంకటేష్ యాదవ్ గారికి, అలాగే దేవరకొండ కౌన్సిలర్స్ సోదరులు చాలా మంది, ఈ అందరికీ కర్త క్రియ మనందరినీ కూడా ఈ వేదిక దగ్గరకు ఇంత కార్యక్రమానికి చేయాలనే తపనతోటి నిరంతరంగా 2-3 సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఒక్క సమావేశమే కాదు దేవాలయంతో పాటు అనేక కార్యక్రమాలు కూడా ఒక శ్రీకారం చుట్టుకొని పనిచేస్తున్నటువంటి ఈ దేవరకొండ మాజీ ఎంపీపీ పెద్దలు, మన యాదవ సంఘం సీనియర్ నాయకులు అన్న జానన్న గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 1 నెల 2 నెలల క్రితమే దేవరకొండ పట్టణ కమిటీ ఏర్పాటు కొరకు నేను ఇక్కడికి విచ్చేసినప్పుడు అంతకుముందే వీరు ఒక సమాలోచనతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక పిల్లర్స్ చేసిన స్టేజ్ లో ఇది తప్పనిసరిగా ఈ క్రమంలో మనం సంఘం ఏర్పాటు చేసుకున్న, మీటింగ్ సమావేశాలు చేసుకున్నా ఇది మనకి ఇబ్బందిగా ఉందని ఆలోచన చేసి దీనికి ఒక యువకుడైనటువంటి నల్లగాసి విజయ్ గారిని దేవరకొండ పట్టణ కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకొని ఆ తర్వాత వారు దీని మొత్తాన్ని కూడా చాలా మొత్తం పైసలు వెచ్చించి ఖర్చు పెట్టి తర్వాత కొంతమంది సహకారం తీసుకొని ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. దీనికంటే ముఖ్యంగా కింది నుంచి పైదాకా బిల్డింగ్ మొట్టమొదటిసారిగానే మనం ప్రారంభోత్సవం చేసుకోవడానికి మొట్టమొదటిగా మనం యాదవ సంఘం నుంచి మన పెద్దలు అడిగినప్పుడు గౌరవ శాసనమండలి చైర్మన్ మన ప్రీతం నాయకులు గారు వారి సొంత నిధులతోటి మన బిల్డింగ్ కూడా వారు చాలా మనకు సహాయం చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే గౌరవనీయులు మన ప్రీతం నాయకులు మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వారి ఫండ్ నుంచి కూడా నిధులు ఇచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సారు ఒక్క నల్లగొండ కాదు, ఇక్కడ దేవరకొండనే కాదు, నల్లగొండలో కూడా 4 అంతస్తుల భవనం పూర్తి కావడానికి మొట్టమొదటి పునాది చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వారి ఫండ్లు ఇచ్చి ఆ రోజే మొట్టమొదటిగా సుమారు 20 లక్షలు ఖర్చు పెట్టి వారి ఫండ్ నుంచి ఇచ్చి మనకు నల్లగొండ భవనాన్ని కూడా మొట్టమొదటి 4 వేల కిలోలు వారికి మనస్ఫూర్తిగా జిల్లా అఖిల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా వేదిక మీద ఉన్న వారు, వేదిక ముందున్న వారు చాలా మంది దీనికి సహకరించారు. అనేక రకాలుగా ఆర్థికంగా ఇంకో రకాల సహకరించారు. వారు కూడా ప్రత్యేకంగా వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో 2-3 నిమిషాలు పెద్దలు వచ్చారు కాబట్టి వారికి మనం మాట్లాడించుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి సందేశాన్ని కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మనం నల్గొండ జిల్లా అఖిల భారత యాదవ సభ తరఫున మన జిల్లా అధ్యక్షుడిగా నేను 3 నెలల నుంచి 3 నెలలు ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిగా ఈ 3 నెలల్లో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో సుమారుగా 5-6 పట్టణాలలో పూర్తిగా మనం అన్ని తిరగడం జరిగింది. ఆ తర్వాత సుమారుగా 13 మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దేవరకొండ మండలంలో 5 మండలాలు వేసాం, ఇంకా సాగర్ కాన్స్టిట్యూన్సీలు వేసాం, మునుగోడు కాన్స్టిట్యూన్సీలు వేసాం, ఇంకా మిగతా కాన్స్టిట్యూన్సీలో మండల కమిటీలు, గ్రామ కమిటీలు వేసుకున్న ప్రక్రియలో మనం అఖిల భారత యాదవ సభ ముందుకు పోతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మన పెద్దలు గౌరవనీయులు జాన్ యాదవ్ గారు కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడే ఇక్కడ పట్టణ కమిటీ కానీ మండల కమిటీ కానీ ఏర్పాటు చేసుకునే ప్రక్రియ మన వాళ్ళందరి సమక్షంలో ఏర్పాటు చేసుకున్నాం కూడా వారు సూచన చేయడం జరిగింది. కాబట్టి మన కమిటీలందరికీ దేని కొరకు ఇవన్నీ కూడా దేని కొరకు మనం ఆలోచించుకోవాలి. ఏదైనా మన కమిటీల ద్వారా సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మన కమిటీల ద్వారా మనందరం ఒక దగ్గర కలిసే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు ఏ సమస్యలో ఎవరు మనకు ఆదుకుంటున్నారు, రాజకీయ పార్టీల పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది మనకి ఇక్కడ రాజకీయంగా మనం ఎక్కడ యాదవ సంఘం మీటింగ్ పెట్టినా అక్కడ పార్టీల గురించి మనం ప్రస్తావన అక్కర్లేదు. మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయాల మీదే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెద్దలు గౌరవనీయులు
రాష్ట్ర బీజేపీ నాయకులు ఆసాని వెంకటేశ్వర్లు గారిని వేదిక మీద వచ్చి విజ్ఞప్తి చేస్తాము. అలాగే మనందరం కూడా ఇంకా మనం పెద్ద సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం ఏ మండలంలో కూడా చింతపల్లితో సహా చాలా మండలాల్లో కమిటీలు వేసుకున్నాం. ఎక్కడ కూడా సుమారుగా 1000 మంది పైచీలతో కమిటీలు వేసుకొని అందరి గ్రామ స్థాయిలో మనందరి కమిటీలు సమాచారం ఇచ్చి మనందరం కూడా మండల స్థాయిలో కమిటీలు వేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఆ కమిటీల ద్వారా మనకు ఉన్నటువంటి అనేక సమస్యలు మాట్లాడుకునే విషయంగా మనం ముందు పోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వేదిక కాదు, మళ్ళీ ఒకసారి మనం సమావేశం దేవరకొండ మండలంలో ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా నిర్ణయం తీసుకుంటాం. ఆ సమావేశంలో మనకు ఉన్నటువంటి అనేక విషయాలు ఈ 400-200 మంది 800 మంది కాదు, మనం సుమారు 2-3 వేల మందితో ఎక్కువ మంది కూడా మనం దేవరకొండలో సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఆ గౌరవనీయులు అఖిలభారత యాదవ్ మహోత్సవ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముఖ్యంగా ఏడుకొండ యాదవ్ గారు, సభాధ్యక్షులు ఏడుకొండ యాదవ్ గారు, అలాగే మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మండల చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, అలాగే మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పెద్దలు గౌరవనీయులు బాలునాయక్ గారు, అలాగే మన యాదవ్లో తెలంగాణలోనే ప్రథమంగా ఒక ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి సిపిఐ సభ్యుడు గౌరవనీయులు మిత్రులు నేలికంటి సత్యం యాదవ్ గారు ఎమ్మెల్సీ గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి రొడెంగి గౌరవ్ గారు, అలాగే నరసింహ యాదవ్ గారు, ఎల్వి యాదవ్ గారు, అలాగే జాను యాదవ్ గారు, అలాగే కాసం వెంకటేశ్వర యాదవ్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి సాబ్ తోటి మనకి ఎక్కువ అనుబంధం ఉంది యాదవులకు అనేదాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. ఎందుకనంటే బహుశా ఈ రాష్ట్రంలోనే ఏ ఎంపీ కూడా ఒక యాదవ్ భవన నిర్మాణం కోసం ఫస్ట్ ఎంపీ లాడ్స్ ఇచ్చిన సందర్భాలు లేవు. నేను గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షునికి అయినప్పుడు వారి ప్రోత్సాహంతో నేను ఉమ్మడి నల్గొండ జిల్లా తెలుగుదేశంలో అధ్యక్షుని అయినా. తర్వాత సార్ మరి అధ్యక్షుని అయినా మరి కార్యక్రమాలు కొన్ని నడుస్తున్నాయి. మరి ఆ సందర్భాలలో మాకు ఎక్కడ కూడా అడ్రస్ లేదు. ఇట్లా మాకు భవనం కావాలన్నప్పుడు ఎంపీ లాడ్స్ నుంచి ప్రథమంగా మనకు నిధులు ఇచ్చింది రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోనే నిధులు ఇచ్చింది మనకు గౌరవనీయులు పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, మరి ఆ తర్వాత కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇవ్వాలి నల్గొండ జిల్లాలో మళ్ళీ తక్కువ పడ్డాయి అంటే రెండోసారి కూడా నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. మరి ఇక్కడ కూడా దేవరకొండలో కూడా వారి నిధులతోటి ఎమ్మెల్యే గారి నిధులతోటి ఇక్కడ భవనం అయిందంటే మన నల్లగారు జాను యాదవ్ గారు, విజయ్ యాదవ్ గారు, అలాగే నక్క వెంకటేష్ యాదవ్ గారు, కొండల్ గారికి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు ఒక అడ్రస్ లేని ఒక స్థానం ఏర్పడుతుంది. ఇక్కడ కమ్యూనిటీ భవనం ఉందంటే మనం ఆర్గనైజేషన్కు మీటింగ్ పెట్టుకోవడానికి, మన అభివృద్ధి గురించి, మంచి చెడు గురించి అన్ని మాట్లాడుకోవడానికి ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి ఇది ఒక స్థానం ఏర్పరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విషయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే సదర్ ఉత్సవం అనేది గతంలో ఒక హైదరాబాద్కే పరిమితమై ఉండేది. కానీ దాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దాన్ని రాష్ట్ర పండుగ చేసి మనందరికీ మండల స్థాయికి తెచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి సుఖేందర్ రెడ్డి సాబ్కు ప్రధానంగా ఒక విషయం మీకు దృష్టికి తేదలుచుకున్నాను. ఎమ్మెల్సీ గారికి కూడా, ఎందుకంటే సభ్యుడైన రేపు మండలిలో కూడా మాట్లాడి మీ నియోజకవర్గంలోనే గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పెంపకందారులు పైసలు కట్టడం జరిగింది. ఏది గొర్రెల యూనిట్ల కోసం అవి ఫ్రీజ్ చేసి ఉన్నాయి. మేము ఇప్పుడు మీటింగ్లు పెడుతుంటే ఏది వేడుకొండ యాదవ్ అధ్యక్షుడు గారు ఆధ్వర్యంలో
మరి అది మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయారు, రిలీజ్ చేయించాలని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గౌరవనీయులు ముచ్చెర్ల ఏడుకొండ యాదవ్ గారు, ఈనాటి గౌరవ అతిథులు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ ఉత్తమ్ సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బాలు నాయక్ గారు, గౌరవనీయులు సిపిఐ పార్టీ నుంచి అనేక సంవత్సరాలుగా తన జీవితాన్ని అంతా కూడా ఒక సిద్ధాంతం కోసం పనిచేసి అనేక రకాలైనటువంటి ఒడిదొడుకులు అనుకొని సంఘర్షణలు ఎదుర్కొని చివరికి పార్టీ చేత గుర్తించబడి ఎమ్మెల్సీ కోటాలో శాసన మండలికి పోయినటువంటి సోదరుడు గౌరవనీయులు నెల్లికంటి సత్యం యాదవ్ గారు, అనేక సంవత్సరాలుగా యాదవ్ సంఘం యాదవ్ హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి సోదరుడైన సున్నామ యాదవ్ గారు, తర్వాత గోవర్ధన్ యాదవ్ గారు, ఎల్వి యాదవ్ గారు, నంగిడి నరసింహ గారు, వేదికపై ఉన్నటువంటి వెంకన్న మాజీ సర్పంచ్ మిత్రులు, ఎర్రపల్లి సోదరులు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఒక కార్యాలయం ఇనాగరేషన్ ప్రారంభోత్సవానికి వేదికపై ఉన్న పెద్దలందరూ వచ్చేసి ఇంత మంచి భవనాన్ని కట్టుకొని అందరి సౌకర్యం కోసం ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము. అదే రకంగా దీని నిర్మాణంలో కష్టపడి పనిచేసినటువంటి స్థానిక యాదవ సంఘం నాయకులు ముచ్చర్ల ఏడుకొండలకు, నక్కా వెంకటేష్కు, నరసింహ యాదవ్కు అందరికీ కూడా మనందరం చప్పట్లతోటి అభినందించాలని చెప్పేసి, ఇకపోతే రాజకీయ వేదికేం కాదు, రాజకీయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. అయితే రాజకీయాలలో ఎట్లా ఉంటాయంటే, ఇది డెమోక్రటిక్ అండ్ ప్రజాస్వామ్య దేశం. ఎన్ని పైసలున్నా అనిల్ అంబానీ లాంటి వాడు, అదాని లాంటి వాడు ఉన్నా వాళ్ళు పైసలు చూసుకొని కొనవలసిందే, కానీ ఒక శాసనం చేయలేరు, ఒక నిర్ణయాన్ని ప్రజల మీద రుద్దలేరు. ఒకటే ఒకటి శాసన వ్యవస్థ ప్రజల మీద ఏ అధికారాన్ని చూపించేది. ఇదే అధికారం అంబానీకి వర్తిస్తుంది, ఆదానికి వర్తిస్తుంది. కాబట్టి ఇవాళ రాజకీయాలు అనేవి శాసనసభకు కావచ్చు, మండల అధ్యక్షుడికి కావచ్చు, లేకపోతే జడ్జికి కావచ్చు, ఏదైనా అధికారికంగా మనం గెలిస్తేనే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, మన వాళ్ళకి వర్గానికి ఆలోచన చేసి మంచి చేసుకోగలుగుతాం. ఆ విషయాన్ని మన అందరం మర్చిపోతా ఉన్నాము. దాన్ని గుర్తించుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా ఒక సలహాగా చెప్పాలి. ఇంకొకటి, రాజకీయాలు ఎవరో ఇస్తే భిక్ష పెడితే వచ్చేవి కావు, రాజకీయాలు ఎవరినో అడుక్కుంటే వచ్చేవి కావు. ఒకవేళ అడుక్కుంటే వచ్చి తెచ్చిపెడితే కూడా శాశ్వతం కాదు. వెలికట్టి లేక సత్యం లేక కొట్లాడాలి చేస్తాం. లేకపోతే దేవరకొండ సర్పంచ్ గెలిచిన మన వెంకన్న ఎన్ని కొట్లాడిండో బీజేపీలో ఉన్నప్పుడు, ఎన్నిసార్లు జైలుకి పోయిండో, వర్గ పోరాటంలో సర్పంచ్ గెలిచిండు కాబట్టి ఆయన ప్రాతినిధ్యం చేయాలంటే ఆయన గుర్తింపు వచ్చింది, స్టేజ్ మీద కూర్చోబెట్టి. ఏ కులమైనా సంబంధం లేదు, రాజకీయం అనేది అంత ప్రాధాన్యత. అయితే మనం ఏమంటున్నామంటే, సంఖ్య ఉంది, పైసలు ఉన్నాయి, కానీ ఆలోచన లేదు. కష్టపడి పనిచేసి ప్రజలకు సేవ చేద్దామనేటువంటి ఆలోచన. నేను నా కుటుంబం అనే గిరిగిస్తున్న కారణంగా ఇలా మనం ముందలు పోలేకపోతాం. మనల్ని అందరినీ శాసిస్తూ ఉంటారు, మనం గొర్రెలు లేక అందరి మాటలు వింటా ఉంటాం. నేనేమంటున్నానంటే, మంచి చేస్తాం. నేనేం కులం మీద ద్వేషం పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. బాగా ఇలా ఉదాహరణకి రెడ్డిస్ శాసనసభలో 42-43 మంది ఉన్నారు, సంఖ్య వచ్చేసి 5%-6% ఉంటారు. ఎందుకు చేస్తున్నారంటే వ్యవసాయం చేసినట్టు రాజకీయాలు చేస్తా ఉన్నారు.
వ్యవసాయంలో నష్టం వస్తుంది, గొర్రెలు వేసిపోతాయి, దొంగతనంగా తీసుకొని పోతుంటాడు, వర్షాలు అకాలంగా బిడ్డలు తినిపోతాయి, కొంగలు తినిపోతూ ఉంటాయి, నష్టం వస్తుంది వస్తుంది. అయినా కానీ మళ్ళా ఎప్పుడు వస్తుంది ఆనకాలం, ఎప్పుడు వర్షం పడుతుంది, ఎప్పుడు నాట్లు వేసుకోవాలని మళ్ళా మొదలు పెడతాడు. రాజకీయాలు ఓడిపోయిందని చెప్పేసి సుఖేందర్ రెడ్డి గారు ఉదాహరణకి బాలనాయక్ గారు ఓడిపోయిందని రాజకీయాలు ఇచ్చిపెట్టిందా? ఇచ్చిపెట్టలే. మళ్ళా దుందాం, మళ్ళా వ్యవసాయం చేద్దాం, మళ్ళా రాజకీయాలకు వెళ్తాం, నేను ఎమ్మెల్యేకి వెళ్తాం, ఎంపీకి వెళ్తాం అని చెప్పేసి పోరాటం చేస్తూనే ఉన్నారు కాబట్టి ప్రజలు ఆదరించారు. అంటే మనలో అది లేదు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని మనం ఊరికి ఆలోచన చేస్తున్నాం, వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వాలి, వరం కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, దాంట్లో కూర్చోవాలి, ఇవన్నీ ఆలోచన చేస్తున్నాం. ఇచ్చింది ఎప్పుడు శాశ్వతం కాదు, స్వతహాగా సంపాదించుకునేది శాశ్వతం, గుర్తుపెట్టుకోండి. అందుకోసమనే మనము రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు ఆ తీరుగా అడుగులు వేయాలి, ఆ తీరుగా కష్టపడాలి. ఎవరో సంఘాలు చూసి పనిచేసే ప్రజలు దేవుళ్ళని పనిచేసే రోజు మనకు ఆ రకమైనటువంటి ఇది వస్తుంది. నిజంగా సమాజంలో తప్పుని ఒప్పుని సరిగ్గా నిర్ధారణ చేసుకొని చెప్పిన వాడిని ప్రజలు నమ్ముతారు. పైసలతో రాజకీయం రాదు, గుర్తుపెట్టుకోండి. మన దగ్గర పైసలు లేవు, మన దగ్గర పైసలు లేవు అని చెప్పేసి ఊరికే పిలిపెట్టిన కొడుకులు లేక గంపకి ఉందాం, మూల కూర్చుందాం అంటే రాజకీయాల్లో పడతారు. తప్పును తప్పు అనాలా, మంచిని మంచి అనాలి, ప్రజలు ఆదరిస్తారు.